ఒక ఊళ్ళో కైలాసం అనే వ్యక్తి ఉండేవాడు. వివాహం అయిన కైలాసం కూతురు పొరుగురులో ఉండేది. ఒకరోజు కైలాసం కూతురిని చూసి రావడానికి పొరుగురు బయలుదేరుతాడు. కూతురితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కాస్త ఆలస్యం అవుతుంది. కైలాసం మళ్ళీ తన ఇల్లు చేరాలంటే మధ్యలో ఒక చిన్న అడవి దాటాల్సి ఉంటుంది. చీకటి పడేలోగా ఇల్లు చేరాలని కూతురి దగ్గర నుండి హడావుడిగా బయలుదేరతాడు కైలాసం. అతను అడవి గుండా నడుస్తున్నప్పుడు తన కాలికి ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. చీకటి పడేలోగా ఇల్లు చేరాలన్న కంగారులో ఏదో ముళ్ళు గుచ్చుకుంది అనుకొని చూడకుండానే వెళ్ళిపోతాడు. ఇల్లు చేరిన కైలాసాన్ని భార్య కూతురి క్షేమ సమాచారం గురించి అడుగుతుంది. కాళ్ళు కడుక్కోవడానికి ఆమె అతనికి నీళ్లు అందిస్తుంది. అప్పుడు కైలాసం కాలికి ఏదో గాయం ఉన్నట్టు గమనించిన ఆమె, "కాలుకి ఆ గాయం ఏంటండి?" అని అడుగుతుంది. "ఓ అదా, ఇందాక నడుచుకుంటూ వస్తుంటే కాలికి ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది" అని అంటాడు కైలాసం. గాయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన ఆమె, "ఇది ముళ్ళు గుచ్చుకున్న గాయంలా లేదండి, ఏదో పాము కాటులా ఉంది" అని అంటుంది కంగారుగా. "ఏంటి పాము కాట?" అని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు కైలాసం. భయపడిన కైలాసం భార్య వెంటనే వైద్యుడిని పిలిపిస్తుంది. వైద్యుడు వచ్చి కైలాసాన్ని పరీక్షించి అతడు చనిపోయాడని చెబుతాడు. కానీ కైలాసం చనిపోయింది పాము విషం వల్ల కాదు, అసలు అతన్ని కరిచింది విషసర్పమే కాదు అని చెబుతాడు వైద్యుడు. పాము కరిచింది అని తెలియగానే భయంతో గుండె ఆగి చనిపోయాడే కానీ పాము విషం వల్ల కాదని తేల్చి చెబుతాడు వైద్యుడు. అందుకే పాము విషం కన్నా ప్రమాదకరమైనది భయం.